అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా? ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నా అంటే, మొన్న రీసెంట్‌గా ఒక యూనివర్సిటీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఎట్లా అనంటే, జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ తర్వాత రిజరక్షన్ జరిగింది. ఆ టైం లోపట ఒక పెద్ద క్లాత్ లోపట ఆయనను కట్టేసినారు. కట్టేసిన తర్వాత ఒక గుహలో పెట్టారు. పెట్టిన తర్వాత రిజరక్షన్ జరిగింది. పెద్ద అమౌంట్ ఆఫ్ లైట్ వచ్చి ఆయన శరీరంతోని ఆయనకున్నటువంటి డిసేబుల్స్‌కి కనపడ్డాడు అని ఒకటుంటది. ఆ క్లాత్, ఆ గుడ్డ దాన్ని షోడ్ ఆఫ్ ట్యూరెంట్ అని అంటారు. అది ఎట్లా అంటే పోపు దగ్గర ఉంది. దాంట్లోపట 40% ఆఫ్ ద డీఎన్ఏ ఇండియాకి సంబంధించిన డీఎన్ఏ ఉంది. ఒకటి. రెండోది లేదు అసలు క్రిస్టియానిటీ అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తే లేదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ సన్, సూర్యుడు. ఆయనకున్నటువంటి 12 మంది డిసేబుల్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్ అని చెప్పి ఇంకో థియరీ ఉంది. ఇంకో థియరీలో లేదు అసలు జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి ఒక సైకోడెలిక్ మష్రూమ్ సిలిసైబిన్ మష్రూమ్. మనకు హ్యూమన్ ఎవల్యూషన్ లోపల ఈ సిలిసైబిన్ మష్రూమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ మష్రూమ్ ఇది ఎవరు అని అంటే జాన్ ఎం అలోగ్రే అనేటువంటి ద సీక్రెట్ మష్రూమ్ అండ్ ద క్రాస్ అనేటువంటి బుక్ లోపల రాశాడు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పౌల్ స్టేమన్ ద మష్రూమ్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏమని అంటే ఈయన ఒక మష్రూమ్ అంతే తప్ప ఏమి కాదని చెప్పి. మీ ప్రకారం జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా? నేను దీని మీద పరిపూర్ణమైనటువంటి రీసెర్చ్ చేశాను. ఐ షల్ గివ్ యూ వెరీ వెరీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. దీన్ని క్రైస్తవాష్టకం అంటారు. క్రైస్తవ అష్టకం అంటే 8 పుస్తకాలు. ఇందులో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ప్రూవ్ చేశాను. అంతే, అసలు వ్యక్తి లేడు. హిస్టారికల్గా మనకి ఆధారాలు దొరకలే ఎక్కడ. జీసస్ క్రైస్ట్కి విషం ఇచ్చి చంపారని ఏదో చెప్తారు. ఒక పాత్ర ఇచ్చారు, మళ్ళీ అందులో ఏదో వైన్ ఇచ్చారు, అందులో విషం కలిపారు అని ఏదో చెప్తారు. ఆ పాత్ర లేదు, ఏం లేదు. అలాగే ఒక పెద్ద సోలం తీసుకొని పొడిచారంటారు. ఆ సోలం ఎక్కడుందని అడాల్ఫ్ హిట్లరు $1 మిలియన్ ఇచ్చి ద హోలీ గ్రిల్ అదే కదా సార్, దాన్ని పొడిచిన తర్వాత ఆ పాత్రలో ఆయన రక్తాన్ని పట్టారు. ఆ పొడిచిన సోలం ఎక్కడ దొరికితే వాడికి 10 లక్షల రూపాయలు ఇస్తాను. నేనే ఎక్కడ దొరకలే. లేని గ్రిల్ ఎక్కడ దొరుకుతుంది? మొత్తం ఫిక్షన్. ఇది నేను అథెంటిక్గా ప్రూవ్ చేశాను. నా దగ్గర ఉన్నాయి మొత్తం 8 పుస్తకాలు ఇవి. సో అకార్డింగ్ టు మై రీసెర్చ్, జీసస్ ఈజ్ ఎ మిత్. ఇట్ ఈస్ నాట్ ఎ హిస్టారికల్ క్యారెక్టర్, బట్ ఇట్ ఈస్ ఎ సింబాలిక్ క్యారెక్టర్. దేనికి సింబాలిజం సార్? సూర్యుడికి సింబాలిజం. అంతే, ఓకే, రైట్, అయిపోయింది, డాట్. వాళ్ళు సూర్యోపాసన చేసేవాళ్ళు అంతకుముందు. ఈ పోపు గారు రోజు సూర్య నమస్కారాలు చేసేవాడు. ఫస్ట్ సెంచరీ బీసీలో అక్కడ వాటికన్లో వాడు సూర్యుడికి నమస్కారాలు చేస్తుండేవాళ్ళు.